విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజైన నేడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అవతార విశేషాలు ప్రాధాన్యతపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న విశేషాలను ఇప్పుడు చూద్దాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజైన నేడు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుందని, జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించింది ఏదీ లేదని, అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి శ్రీ అన్నపూర్ణాదేవి. ఎడమ చేతిలో అమృతాన్నం ఉన్న బంగారు పాత్రతో, కుడి చేతిలో వజ్రాలు పొదిగిన గరిటెతో ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. మానవుణ్ణి సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుందని, అమ్మ ధరించిన అక్షయ పాత్ర సకల శుభాలను అందిస్తుందని ప్రతీతి. ఆమె నిత్యాన్నదానేశ్వరి, సాక్షాత్తు శివస్వరూపిణి. ఈ అలంకారంలో గల దుర్గమ్మను దర్శిస్తే అన్నాదులకు లోటు లేకుండా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావటం ఈ అవతార విశేషం. ఆ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, మధుర భాషణం, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని ప్రతీతి. అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.